కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై పార్లమెంటులో ఇవాళ నిరసనకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. నిన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన భేటీకి ఇండియా కూటమి పార్టీలు హాజరయ్యాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు తక్కువ సీట్లు వచ్చిన రాష్ట్రాలను కేంద్రం విస్మరించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవి విరిచాయి. మోదీ సర్కారు సామాన్యులను దోపిడీ చేస్తుందని తాజా బడ్జెట్ మరోసారి నిరూపించిందన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అంటూ విమర్శలు ఎక్కువ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మిత్రపక్షాలను బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టారంటూ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం కుర్చీని కాపాడుకోవటం కోసమే బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లుందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో పెద్దన్నగా వ్యవహరించాలని మోదీని విజ్ఞప్తి చేసినా రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీకి చెందిన 16 మంది ఎంపీలు ఏం సాధించలేదన్నారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా కనీసం స్పందించలేదన్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏపీకి కేంద్రం సాయం చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ కాంగ్రెస్ తరఫున చెరో 8 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అంటూ సెటైర్లు వేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి రఘువీరారెడ్డి సెటైర్లు వేశారు. ఈ బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ఊసేలేదన్నారు. పోలవరంపై పై మాటలు తప్ప పెద్దగా స్పందించలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించడంపై మండిపడ్డారు. అంటే ఏడాదికి 80 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తారా అంటూ నిలదీశారు. గతంలో ఇచ్చిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించలేదని మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నం 2:30కు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ లేఖను విడుదల చేశారు. అయితే ఈ మీటింగ్లో 3 నెలల కోసం సిద్ధం చేసిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఏపీ కేబినెట్ ఆమోదించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రేపు తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో తమ సర్కారు ఏర్పడిన 7 నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించడంతో పాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అగ్నిపర్వతంలా రగిలిపోతున్నానని, ఎన్నో విషయాలను దాచుకుని మౌనంగా ఉన్నానన్నారు. రాజకీయ కుట్రతోనే కవితను జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందొద్దన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామ సర్పంచ్ ఆనంద్కు చెందిన 2 ఎకరాల మామిడి తోటను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుడు కావడంతోనే జేసీబీతో మొక్కలు పీకి పైశాచిక ఆనందం పొందారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనంలో పర్యటించారు. ధ్యాన మందిరంలో దాజీతో కలిసి ధ్యానం చేశారు. కోవింద్తో పాటు కన్హా శాంతివనానికి వచ్చిన విజిటర్స్ కూడా ధ్యానంలో పాల్గొన్నారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి వరద 53 అడుగులు వస్తే 13 గ్రామాలకు వరద ముప్పు ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 14 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇవాళ వరద ఉధృతి మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. చాలా లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడులో 33 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు వేలాది ఎకరాల్లో పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ బిరబిరా చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 842 అడుగులు దాటింది. ప్రస్తుతం 65 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంలోని వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ జలాలు జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకుంటున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామేశ్వరం మొగల్లో ఇసుక మేటలను తొలగించే అధికారులు వరద నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రతి సంవత్సరం సముద్రపు అలల కారణంగా ఇసుక మేటలతో రామేశ్వరం మెగా మూసుకుపోతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. వరద నీటిని క్లియర్ చేయడంతో పంటలకు ప్రమాదం తప్పిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు చుట్టుముట్టడంతో లంక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా అప్పన్నపల్లి కాజ్వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే రాత్రిపూట విద్యుత్ కాంతుల మధ్య తాలిపేరు ప్రాజెక్టు నుంచి వెళ్తున్న వరదను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టుల్లోకి క్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు మాత్రం ఒట్టిపోయి కనిపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.89 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. ఈ ప్రాజెక్టులోకి వరద నీరు రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో ఎస్పీ మాధవరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. కురుపాం, ఎల్విన్పేట పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. స్టేషన్ యొక్క పరిసరాలు, గదులు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరీక్షించారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి 713 మొబైల్స్ ను రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చినట్లు రైల్వే ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. 2 నెలల వ్యవధిలోనే 210 మొబైల్లు చోరీలకు పాల్పడితే వాటిని రికవరీ చేసినట్లు వెల్లడించారు. రైల్వే స్టేషన్, ట్రైన్లలో ఫోన్లు పోతే వెంటనే సిఐఐఆర్లో కంప్లైంట్ ఇయ్యాలని ఐఎంఈఐ నంబర్ ద్వారా వాటిని ట్రేస్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలంటూ నేతన్నలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. రిలే నిరాహార దీక్షలో భాగంగా అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డుపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రాస్తారోకో నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయవాది కదిర్ కృష్ణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన కదిర్ కృష్ణపై సిద్దిపేట జిల్లా గజ్వెల్లో హైందవ సోదరులు నిరసన తెలిపారు. దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలంటూ ఖమ్మం సిటీ బస్టాండ్ ఎదురుగా పీవైఎల్ నాయకులు ఆందోళన నిర్వహించారు. విధుల్లో మరణించిన మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ప్రజల సమస్యలు పరిష్కారం కావటం లేదంటూ ఆరోపించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైవేపై తనిఖీలో భాగంగా బస్సులో 2 మహిళలు మద్యం తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళలపై కేసు నమోదు చేసినట్లు శ్రీశైలం సీఐ ప్రసాదరావు తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం గ్రామంలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. గ్రామ శివారులోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి బయటపడేశాడు. అమ్మవారికి కట్టిన చీరను సైకో కట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. సైకో చేష్టలను చూసి గ్రామానికి అరెస్టు జరుగుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ లో వచ్చిన ఒక మెసేజ్ ఆధారంగా స్టాక్ మార్కెట్లో ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బెజవాడ నాగార్జున అనే వ్యక్తి వాట్సాప్ లో వచ్చిన లింక్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ పెట్టి మోసపోయాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు మొదలుపెట్టారు. తిరుపతి జిల్లా పాడిపేటలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ముసిలిపేడకు చెందిన నరేష్ భార్య ధనలక్ష్మితో కలిసి పాడిపేటలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రియుడు హరితో కలిసి ధనలక్ష్మి ఘాతుకానికి ఒడిగట్టింది. దిండుతో నరేష్ ఊపిరి ఆడకుండా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్న వారితో పోలీసులు ప్రమాణం చేయించారు. ఇక మీదటే గుడుంబా తయారు చేసి విక్రయించమని, ఒకవేళ ఒట్టు దాటితే తమకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని ఒట్టు వేయించారు. భవిష్యత్తులో మళ్లీ గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. షార్ట్ సర్క్యూట్ తో ఈవీ వాహనం అగ్నికి ఆహుతైన ఘటన సూర్యాపేట జిల్లా రామపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంట్లో వాహనానికి ఛార్జింగ్ పెట్టగా బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతులు పంట పొలాల్లో బిజీ అయ్యారు. గత వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో వరి నాట్లు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన లేబర్లు వరి నాట్లు వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నంలో గ్రామ దేవత మోదకుండమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జాతరలో మొదటి రోజు అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పరిధిలోని చాకలి ఐలయ్య కాలనీలో గంగమ్మ తల్లి జాతర కన్నుల పండుగగా సాగింది. రజక కులస్తులు భారీగా జాతరలో పాల్గొన్నారు. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా గంగమ్మకు పేరుంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో శ్రీ భీమలింగేశ్వర స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భీమలింగేశ్వర ఆలయానికి పేరుంది. దీంతో ఇతర జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా హాజరయ్యారు. కేరళలో వెలుగు చూసిన నోరో వైరస్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వ్యాపిస్తోంది. అంటువ్యాధి అయిన నోరో వైరస్ వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో మనిషి డీలా పడిపోనున్నారు. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపనుంది. కలుషిత ఆహారం లేదా నీటి వల్ల వ్యాపించే ఇది పిల్లలతో పాటు పెద్దవారిలోనూ సోకుతుంది. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో రోజుకు 100కు పైగా కేసులు నమోదవుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం వ్యవహారంలో సీక్రెట్ సర్వీస్ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఏజెన్సీ తరఫున భద్రతా లోపాలకు పూర్తి బాధ్యత వహిస్తూ సంస్థ డైరెక్టర్ పదవికి కింబ్లరీ కియాటిల్ రాజీనామా చేశారు. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అమెరికా కాంగ్రెస్ జరిపిన విచారణలో ఆమె వివరణ ఇచ్చారు. ఆఫ్రికా దేశమైన మాలిలో దుండగులు రెచ్చిపోయారు. బుర్కినా ఫోసోతో ఉన్న దేశ సరిహద్దుల్లోని డెంబో అనే గ్రామంలో తూటాల వర్షం కురిపించారు. పొలాల్లో పనిచేసుకుంటున్న కార్మికులపై దాడి చేయడంతో 26 మంది మరణించారు. మధ్య ఉత్తర మాలిలో దాదాపు దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళల టీ20 ఆసియా కప్ మెగా టోర్నీలో భారత జట్టు సెమీస్లోకి దూసుకెళ్లింది. నేపాల్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 82 రన్స్ తేడాతో విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 96 పరుగులెచ్చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో షఫాలి వర్మ 81 రన్స్తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది.